సింగర్ మంగ్లీ తన పాటలతో అందరికి ఫిదా చేసి తన టాలెంట్తో అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకొని తనకంటూ ఒక క్రేజ్ను దక్కించుకుంది. కాని గత కొన్ని రోజులుగా వరుస వివాదాలతో ఈమె పేరు బాగా హాట్ టాపిక్గా మారగా ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రూపాయల భారీ స్కామ్లో చిక్కుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంలో మంగ్లీతో పాటు ఆమె తమ్ముడు శివ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అసలు ఒక పాపులర్ సింగర్ పేరు ఇంత పెద్ద ఆర్థిక నేరంతో ఎలా ముడిపడి ఉంది? అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎలా పోగొట్టుకున్నారు? హైకోర్టు అడ్వకేట్ సుబ్బు బయటపెట్టిన ఆ సంచలన నిజాలు ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ అంతా రమావత్ మధు అనే ఒక కిలాడి దొంగ చుట్టూ తిరుగుతుంది. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం వట్టిపల్లి తాండాకి చెందిన ఈ మధు కేవలం 10వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి. కానీ అతను సృష్టించిన మాయాజాలం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అధిక వడ్డీ ఆశ చూపించి కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్ శివార్లలో ఉన్న సుమారు 130 మందిని టార్గెట్ చేసి దాదాపు 150 కోట్ల వరకు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను గోకులనందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బోగస్ కంపెనీని సృష్టించి నెలకు 10 రూపాయల నుండి 12 రూపాయల వరకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మించాడు. దీంతో జనం తమ భూములు అమ్మిన డబ్బుని, బంగారం తాకట్టు పెట్టిన సొమ్ముని తెచ్చి వీడి చేతుల్లో పోశారు. అయితే ప్రజలు ఇంతగా నమ్మడానికి కారణం కేవలం మధు ఒక్కడే కాదు, అతను వాడుకున్న సెలబ్రిటీల పేర్లు. ఈ బిజినెస్కి మంగ్లీ మెయిన్ పిల్లర్ అని, ఆమె తమ్ముడు శివ అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని అతడు నమ్మించాడు. అయితే బాధితులు చెప్పే దాని ప్రకారం చూసుకుంటే కోకాపేటలోని మంగ్లీ నివసించే వాసవి అపార్ట్మెంట్లోనే ఈ డీల్స్ అన్నీ జరిగేవి. మధు బాధితుడని అక్కడికి తీసుకెళ్లి మంగ్లీని దూరం నుంచి చూపించేవాడని, ఆమె ప్రోద్బలంతోనే ఈ వ్యాపారం జరుగుతోందని నమ్మించేవాడని అడ్వకేట్ సుబ్బు తెలిపారు. దీంతో మంగ్లీగారు ఉన్నారు కదా, ఇంత పెద్ద సెలబ్రిటీ సపోర్ట్ ఉన్నప్పుడు మన డబ్బుకి ఏమీ కాదు అని జనం గుడ్డిగా నమ్మేశారు. ఇక ఈ స్కామ్లో మధుతో పాటు పాలతీయ భరత్ చౌహాన్, అతని భార్య శైలజా చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ భరత్ తండ్రి మెదక్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అలా ఆ పేరు వాడుకుని కూడా జనాన్ని నమ్మించారు. అయితే వీరంతా కలిసి మిర్యాలగూడలో ఒక హాస్పిటల్, అచ్చంపేటలో ఒక స్కూల్ మరియు కోకాపేటలో ఒక భారీ పబ్ నిర్మిస్తున్నామని, అందులో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామని అబద్ధాలు చెప్పారు. ఈ క్రమంలో హిమకాంత రెడ్డి అనే బాధితుడు తాను వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు కోల్పోయానని, తనను మంగ్లీ అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడ తాము చేస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి వివరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. మీరెప్పుడైనా గమనించారా? అధిక వడ్డీ ఆశ చూపించే స్కీమ్లు ఎప్పుడూ ఇలాంటి సెలబ్రిటీల పేర్లను ఎందుకు వాడుకుంటాయి? అలాగే ఒకవేళ మీ కళ్ళ ముందే ఒక సెలబ్రిటీ పేరుతో ఇలాంటి భారీ ఆఫర్ వస్తే మీరు మీ జీవితకాల కష్టార్జితాన్ని అంత సులభంగా నమ్మి ఇచ్చేస్తారా? అలా బాధితుల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మంగ్లీ తమ్ముడు శివతో జరిగిన వాట్సాప్ చాట్స్, డబ్బులు లెక్క పెట్టుకుంటున్న వీడియోలు మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. ఈ డబ్బుతో 10వ తరగతి ఫెయిల్ అయిన మధు ఇప్పుడు రేంజ్ రోవర్, BMW వంటి లగ్జరీ కార్లలో తిరుగుతూ తన గ్రామంలో ఒక పెద్ద రాజమహల్ లాంటి విల్లా కట్టుకున్నాడని తెలిస్తే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఇక ఈ భారీ స్కామ్లో మంగ్లీ పాత్రపై వివరణ కోరడానికి అడ్వకేట్ సుబ్బు ఆమెకు ఫోన్ చేస్తే ఆమె చాలా అహంకారంగా మాట్లాడిందని ఆయన మీడియా ముందు వాపోయారు. ఒక సీనియర్ అడ్వకేట్ అని కూడా చూడకుండా నువ్వు ఎవరు నాకు ఫోన్ చేయడానికి, అసలు నువ్వు సీనియర్వా లేక జూనియర్వా అంటూ చాలా చీత్కారంగా మాట్లాడిందంట. అంతటితో ఆగకుండా మంగ్లీ కులకార్డు వాడిందనీదని సుబ్బు సంచలన ఆరోపణలు చేశారు.
నేను గిరిజన మహిళని కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారు. అదే గీతా మాధురి బ్రాహ్మణ కాబట్టే ఆమె బూతు పాటలు పాడినా ఎవరూ ఏమనలేదు అంటూ మంగ్లీ కుల విద్వేషాలు రేపేలా మాట్లాడటం ఇప్పుడు నెటిజన్లకి కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. నిజానికి మంగ్లీకి మధుకి మధ్య మామూలు పరిచయం లేదని, అతను ఆమె పుట్టినరోజు వేడుకలకి 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని బాధితులు చెబుతున్నారు. ఆ పార్టీ అరేంజ్మెంట్స్ కూడా అతడే చూసుకున్నాడంట. అయితే మంగ్లీపై గతంలో కూడా డ్రగ్స్ పార్టీ ఆరోపణలు రావడం, ఆమె పాడిన కొన్ని పాటల లిరిక్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయని వివాదాలు చెలరేగడం మనం చూశాం. అలా ఈ వరుస వివాదాల వల్లే ఈషా ఫౌండేషన్ వారు కూడా ఈసారి ఆమెకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. అయితే మధు అనే ఈ కిలాడి దొంగ మీద ఇప్పటికే సిబిఐ, సిఐడి కేసులు ఉన్నాయంట. అతడు గతంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతూ మళ్లీ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం అడ్వకేట్ సుబ్బు బాధితుల తరపున సాక్ష్యాలను సేకరించి హైకోర్టులో కేసు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ కేసులో మంగ్లీని, ఆమె తమ్ముడు శివని కూడా నిందితులుగా చేర్చబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. అమాయక ప్రజల రక్తాన్ని పీల్చి ఆ డబ్బుతో విలాసవంతమైన బంగళాల్లో ఉండటం వల్ల సమాజానికి ఏ ఉపయోగమని ఆయన ప్రశ్నిస్తున్నారు. సామాన్య ప్రజలు తమ భూములు అమ్ముకుని బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ముని ఇలాంటి సెలబ్రిటీల ముఖాలు చూసి నమ్మి పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టకరం. అంతేకాదు, మంగ్లీ తన పలుకుబడిని వాడుకుని తనకు కేంద్ర మంత్రులు తెలుసని, పెద్ద రాజకీయ నాయకులు తెలుసని అడ్వకేట్ని బెదిరించే ప్రయత్నం కూడా చేసిందని సమాచారం. కానీ ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అని బాధితులు నమ్ముతున్నారు. ఈ స్కామ్లో సేకరించిన ప్రతి పైసాను బాధితులకు తిరిగి ఇప్పించాలని, తప్పు చేసిన వారు జైలుకి వెళ్లాలని అడ్వకేట్ సుబ్బు డిమాండ్ చేస్తున్నారు. నిందితులు కేవలం పేద ప్రజల ఆశనే కాకుండా ఒక సెలబ్రిటీపై ఉన్న నమ్మకాన్ని కూడా వ్యాపారంగా మార్చుకున్నారు. ఇంకా ఈ స్కామ్ వెనుక మధు మాత్రమే కాకుండా 100 మంది ఏజెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పక్కా ప్లాన్తో జనాన్ని ట్రాప్ చేశారు. మీరింకా 60-70 వేల జీతం దగ్గరే ఉన్నారు, నా ఇన్కమ్ చూడు కోట్లలో ఉంది అని మధు తన ఎదుగుదలను చూపించి జనాన్ని ఊరించాడు. వాడే లగ్జరీ కార్లు, వాడు చూపిస్తున్న హైఫై లైఫ్ స్టైల్ చూసి అది నిజమే అని జనం నమ్మారు. జహీరాబాద్, నారాయణఖేడ్లలో భూములు ఇస్తామనని ఫేక్ అగ్రిమెంట్లు రాసి ఇచ్చి అందరినీ బురుడీ కొట్టించారు. బాధితులు ఇప్పుడా చెత్త కాగితాలను చూపిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. చూస్తున్నారు కదా, ఈ 150 కోట్ల స్కామ్ సామాన్య ప్రజలకు ఒక పెద్ద హెచ్చరిక. అధిక వడ్డీ ఇచ్చే కంపెనీలని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లని కళ్ళు మూసుకుని నమ్మకండి. మంగ్లీ నిజంగా ఈ మోసంలో ఉందా లేదా అనేది కోర్టు విచారణలో తేలుతుంది. కానీ ఆమె ప్రవర్తన మరియు బాధితులు చూపిస్తున్న సాక్ష్యాలు చూస్తుంటే అనుమానాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఒక సెలబ్రిటీగా ఆమెకి జనం పట్ల కనీస బాధ్యత ఉండాలి. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ మొత్తం గొడవ మీద మీ అభిప్రాయమేంటి? సెలబ్రిటీలని నమ్మి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం బాధితుల తప్ప, లేక వాళ్ల ఇమేజ్ని అడ్డుపెట్టుకొని జనాన్ని ముంచే మధులాంటి వాళ్ల తప్ప? మంగలి ఒక గిరిజన మహిళ కాబట్టే ఆమెను టార్గెట్ చేస్తున్నారన్న వాదనలో నిజం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మరో సెన్సేషనల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.